హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం పూరీని చాలా మెత్తగా సాఫ్ట్గా పొరలుగా చేసుకుందాం. ముందుగా కలిపేసుకున్నానండి. మీరు కూడా ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి పిండిని. దీన్ని మనం ఇప్పుడు ఉండలు చుట్టుకొని పూరీ చేసుకుందాం. తర్వాత ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీటెక్కిలోగా మనం పూరీని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా తీసుకున్న ఉండని మనం ఇలా చపాతీలాగా చేసుకుందాం. ఇలా చేసుకున్న చిన్న దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం. చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుందాం. స్క్వేర్ టైప్లో వచ్చింది, ట్రయాంగిల్ షేప్లో వచ్చింది. దీన్ని మనం చపాతీలాగా కావాలంటే, పూరీ సైజ్ కావాలంటే మీ ఇష్టం, ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పూరీని యాడ్ చేసుకుందాం. దీంట్లో చేసుకున్న పూరీని దీంట్లో యాడ్ చేసుకుందాం. మీరు ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది, దానివల్లే పొరలుగా వస్తుంది. మేమైతే పెద్ద సైజే చేస్తామండి, మీకు నచ్చితే చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. తీసేద్దాం. ఇప్పుడు సేమ్ ఇంకోటి ఇలాగే చేసుకుందాం. సేమ్ ఇందాకలాగానే లైట్గా అప్లై చేయొచ్చు, ఎక్కువ అవసరం లేదు. సేమ్ దానిలాగే ఇంకోటి చేసుకుందాం. ఇది కూడా అలాగే ఉంచుకుందామండి. అంతే అండి, వెరీ సింపుల్. ఇప్పుడు ఇది ఎలా ఉందో మనం ఓపెన్ చేసి చూద్దాం. స్టవ్ ఆపేసుకుందాం. దీనికి మనం ఓపెన్ చేద్దాం. చూసారు కదా ఎన్ని పొరలు వచ్చినాయో. పొరలు వచ్చినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.